టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహారని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. పక్కా కొలతలతో ఉప్పుతో సహా చెప్తాను, చూసేసేయండి. ఒక గ్లాస్ రైస్ ని కుక్కర్ లోకి వేసుకుని శుభ్రంగా కడుక్కుని 2 గ్లాసులు నీళ్లు పోసుకుని 3-4 విజిల్స్ రానివ్వండి. దాంట్లోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నూనెను కూడా వేసుకోండి. అలానే నిమ్మకాయ కన్నా పెద్ద సైజులో ఉన్న చింతపండుని వేడి నీళ్ళలో పోసుకుని నానబెట్టుకోండి. పాన్ లోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ మిరియాలను వేయించుకున్న తర్వాత స్టవ్ ని కట్టేసుకుని 1 టీ స్పూన్ నువ్వులను వేసుకుని పొడి కొట్టుకుని పక్కకు పెట్టుకోండి. ఉడికించుకున్న రైస్ అంతా కూడా పళ్ళెంలోకి వేసుకుని మధ్యలో ఖాళీ చేసి పెట్టుకుని ఈ దినుసులన్నింటినీ గ్రైండ్ చేసుకుని దీంట్లోకి వేసుకుని అలానే 2 కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కప్పేడేలాగా ఇలా పెట్టుకుని మూత పెట్టుకుని పక్కకు పెట్టుకోండి. నానబెట్టుకున్న చింతపండులోంచి గుజ్జు అంతా కూడా తీసుకోండి. రెండోసారి కూడా నీళ్లు పోసుకుని గుజ్జు తీసుకోండి. దీంట్లోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకుని పక్కకు పెట్టుకోండి. పాన్ లోకి 3 టేబుల్ స్పూన్ నూనెలోకి 3 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసుకుని దోరగా వేగిన తర్వాత 3 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, గుప్పెడు జీడిపప్పులు, 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, 3-4 రెమ్మల కరివేపాకులు వేసుకుని వీటిని దోరగా వేయించిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు అంతా కూడా వేసేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ బెల్లం, 1/2 టీ స్పూన్ ఇంగువని వేసుకుని ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా సిమ్ లో పెట్టుకుని ఉడికించుకోండి. ఇలా నూనె బాగా తేలి ఇది దగ్గర పడిన తర్వాత స్టవ్ ని కట్టేసి పెట్టుకుని ముందుగా రైస్ లో కరివేపాకు పెట్టుకున్నాం కదా, దాన్నంతా తీసుకుని ఈ పొడికి రైస్ కి పట్టేంత వరకు కూడా కలుపుకుని ఆ తర్వాత చేసి పెట్టుకున్న తాలింపు అంతా కూడా వేసుకుని ముందు ఒకసారి గరిటతో కలుపుకుని ఆ తర్వాత మొత్తం అంతా కూడా చేత్తో కలుపుకుంటే టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర రెడీ అయిపోతుంది. అన్నం ఉడికించినప్పుడు వేసిన ఉప్పు, చింతపండు ఉడికించినప్పుడు వేసిన ఉప్పు సరిపోతుంది. నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.